హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో షర్ట్కు సైడ్ స్టిచ్చింగ్, టూ సైడ్ స్టిచ్చింగ్ ఎలా వేయాలో చూద్దాం. అలాగే సైడ్ స్టిచ్చింగ్ అంటారు, సైడ్ లోడింగ్ అని కూడా అంటారు. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్స్ను ఫ్రంట్ పార్ట్స్ పైకి తీసుకొని వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మర్చి కుట్టాలి. ఫస్ట్ రెండు ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకుంటూ మెల్లగా కుట్టాలి. రెండు ఈక్వల్గా ఉండాలి. కొంచెం కింది సైడ్ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, పైది మాత్రం కుట్టు దానిపైన పడుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా వస్తున్నాయా లేదా అది కూడా చూసుకోవాలి. కొంచెం కుట్టిన తర్వాత రెండు పార్ట్స్ సమానం ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి మధ్యలో మధ్యలో. అలాగైతే కరెక్ట్ వస్తుంది. లేదంటే మళ్ళీ ఎక్కువలు తక్కువలు వచ్చేసి ఛాన్స్ ఉంది. ఆ విధంగా రాకూడదు అనుకుంటే ఆ విధంగా చెక్ చేస్తూ ఉండాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు అంత మాయ పట్టుకొని ఆ విధంగా కుట్టాలి. ఆ విధంగా వేయాలి. ఒక సైడ్ ఆ విధంగా వేసేసాం కదా, ఇప్పుడు సేమ్ అదే వేరే సైడ్ కూడా రెండవ సైడు ఒకటి పైకెళ్ళి వేసినప్పుడు రెండవది కిందికెళ్ళి తీసుకోవాలండి. అలాగైతే కరెక్ట్ వస్తుంది. లేకపోతే ఒక పార్ట్స్ ఒక సైడ్, ఒక పార్ట్స్ ఒక సైడ్ లాగా అయిపోతుంది స్టిచ్చింగ్. ఇంతకుముందు పైకెళ్ళి రెట్ట నుంచి వేసినాం కదా, ఇప్పుడు కింది సైడ్కి వెళ్ళి వేయాలి. యాపిల్ కట్ నుంచి వేయాలి. చూడండి, ఈ విధంగా చూసుకుంటూ వేయాలి. అలా పెట్టుకుంటూ మధ్యలో మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ సరిపోతుందా లేదా అని చెప్పేసి, ఈక్వల్ ఉన్నాయా లేదా అని, ఏమైనా ఎక్కువలు తక్కువలు వస్తున్నాయా అడ్జస్ట్ చేయాలన్నా ఆ విధంగా చూసుకుంటూ వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈ విధంగా ఎవరికి తెలియకపోతే ఈ వీడియోలో చూసి నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒకసారి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ మడుచుకున్నాం కదా, ఆ విధంగా మడిచి కుట్టేసిన తర్వాత మనం లోపల సైడ్కి మడుచుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్టు చూడండి ఒకసారి. చూడండి, రెడీమేడ్ షర్ట్ మోడల్ లాగా వస్తుంది కదా స్టిచ్చింగ్. ఆ విధంగా కుట్టుకోవాలి. చూడండి, కనిపిస్తుంది కదా, మనం రెడీమేడ్ షర్ట్స్ కొన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది సైడ్లో స్టిచ్చింగ్. ఈ విధంగానే వేస్తుంటారు. చూడండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి, డెఫినెట్లీ వస్తుంది. అది ఎలా వేయాలని ఒక ఐడియా అయితే వస్తుంది. మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా టైలరింగ్లో డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. చూడండి, ఆ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ ఇంతకు ముందు వేసుకున్నట్టు అదే విధంగా వేసుకోవాలి. కాకపోతే ఇది వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఒక్కొక్కసారి షర్టు వెళ్ళి మన చక్రంలో పడుతుంది, కాబట్టి చూసుకుంటూ వేయాలి. ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా ఆయిల్ కూడా తాకుతూ ఉంటుంది. వైట్ క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా, వైట్ క్లాత్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా వేస్తుండాలి. ఏమైనా తగిలినా కూడా గలీజ్గా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. పెద్ద కష్టం ఏం కాదండి ఇది చేయడం, ఒకసారి చూస్తే వేయచ్చు.
చూడండి ఏ విధంగా వేస్తున్నానో. ఫుల్ హ్యాండ్ షర్ట్స్ కూడా వేయొచ్చు. కాకపోతే కొంచెం ఇబ్బందవుతుంది. అది కూడా చూపిస్తాను వీడియోలో. నెక్స్ట్ ఇలా వేసుకోవడం వల్ల కొంచెం రెడీమేడ్ లుక్ వస్తుందండి షర్ట్‌కి. ఏసిన తర్వాత జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఏ విధంగా వచ్చిందో నీట్‌గా. రెడీమేడ్ షర్ట్‌కున్న మాదిరిగానే వచ్చింది కదా! ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా నీట్‌గా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే అండి. ఈ వీడియోలో ఇంతేనండి. చూసారు కదా! సైడ్ స్టిచ్చింగ్ ఎలా వేయాలో 2 సైడ్ స్టిచ్చింగ్ అంటారు. సైడ్ లోడింగ్ అని కూడా అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీగానే ఉంటుంది. ఓకే.